హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు జూన్లో రాబోయే మొబైల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జూన్లో అయితే ఏ మొబైల్స్ వస్తున్నాయో ఇవాళ వీడియోలో అన్నీ చూడొచ్చు. మనం ఫస్ట్ మొబైల్ అయితే మనకి మోటోలో నుంచి మోటో G82 మొబైల్. ఇది మనకి 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ POL డిస్ప్లేతో వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 6mm ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకి జూన్ 7వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు. దీని ప్రైస్ మనకి 15,000 నుంచి 16,000 మధ్యలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ గురించి మనం మాట్లాడుకుంటే అప్పో నుంచి అప్పో K10 5G. మనకి అప్పో మనకి ఆల్రెడీ 4G మొబైల్ అయితే రిలీజ్ అయింది. అప్పో K10 4G అనేది మనకి అప్పో K10 5G మొబైల్ అయితే తీసుకొచ్చింది. మనకి 6.59 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది. రేట్ వచ్చేసి 64 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. 16 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది కూడా మనకి జూన్లో రాబోతుంది. ఇది ఎప్పుడు వస్తుందో మాత్రం మనకు అది క్లారిటీ లేదు. జూన్లో అయితే రాబోతుంది. అండ్ నెక్స్ట్ మనకి వివో T సిరీస్ అయితే రాబోతుంది. వివో నుంచి మనకి T సిరీస్ 2 మొబైల్ రాబోతుంది. ఫస్ట్ మొబైల్ అయితే మనకి వివో నుంచి వివో T2. మనకి ఆల్రెడీ మనకి IQ J6 Neo లాంచ్ అయింది. సేమ్ స్పెక్స్తో మనకి వివో T2 అనేది రాబోతుంది. ఇది మనకి 6.62 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్తో వస్తుంది. రేట్ వచ్చి 64 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. 16 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 4700 mAh బ్యాటరీ అండ్ 80 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. మనకి నెక్స్ట్ మొబైల్ వివో నుంచి మళ్ళీ వివో 2X మనకి వివో 2 దానికన్నా లోయర్ వేరియంట్. ఇది మనకి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. మనకి మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది. మీడియాటెక్ 1300 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇది మనకి LCD డిస్ప్లేనా అండ్ సూపర్ AMOLED డిస్ప్లే ఇది కన్ఫర్మ్ అయితే కాలేదు. అండ్ రేట్ వచ్చేసి 50 MP రేట్ కెమెరా, 16 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందో మనకు క్లారిటీ లేదు, కానీ జూన్లో అయితే లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మొబైల్ మనకి రియల్మీ నుంచి రియల్మీ GT3 Neo T లాంచ్ కాబోతుంది. దీనిలో మనకి స్పెక్స్ అయితే 6.2 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 50 MP రేట్ కెమెరాతో వస్తుంది. అండ్ 8 MP ఫ్రంట్ అల్ట్రా వైడ్ కెమెరాతో 2 MP డెప్త్ కెమెరాతో వస్తుంది. 16 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 18 వాట్ సూపర్ డాట్ సపోర్ట్ చేస్తుంది. సేమ్ మనకి IQ రీసెంట్ గా రిలీజ్ చేశారు కదా, IQ J6 Neo, సేమ్ అదే స్పెక్స్ రాబోతుంది. అండ్ ప్రైస్ కూడా అదే రాబోతుంది. 30K రాబోతుంది. చూద్దాం ఎంత ప్రైస్ తీసుకొస్తారో. అండ్ నెక్స్ట్ మనం వన్ ప్లస్ నాట్ 2T మనకి గ్లోబల్గా లాంచ్ అయింది. గ్లోబల్గా లాంచ్ చేసిన మనకి ఇప్పుడు ఈ మంత్లో అనేది ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఇలా మనకి 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్తో వస్తుంది. రేట్ వచ్చేసి 50 MP రేట్ కెమెరాతో వస్తుంది. 32 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 4500 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనికి మనకి ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చి 30K 30,000 మధ్యలో ఉంటుంది. అండ్ దీనికి మనకి ఎప్పుడు లాంచ్ అవుతుంది తెలియదు, కానీ జూన్లో అయితే లాంచ్ కాబోతుంది. డేట్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి 2 బడ్జెట్ ఫోన్లు అయితే రాబోతున్నాయి. మనకి దీంట్లో మనకి శాంసంగ్ F13 అండ్ M13 రెండు ఒకే స్పెక్స్ వస్తుంది. అంటే ఆఫ్లైన్ టార్గెట్ చేస్తారు, ఆన్లైన్ టార్గెట్ చేస్తారు. రెండు ఒకే మొబైల్. అండ్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. Exynos 850 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి 13,000 నుంచి 10,000 మధ్యలో ఉంటుంది. ఈ రెండు 4G మొబైల్స్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. శాంసంగ్ నుంచి 2 బడ్జెట్ ఫోన్ 4G మొబైల్స్ అయితే రాబోతున్నాయి. మనకి నెక్స్ట్ మనకి పోకో నుంచి రాక చాలా రోజులైంది. అందుకని పోకో నుంచి మనకి ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే రాబోతుంది. పోకో F44 GT. ఇది మనకి 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8000 ప్రాసెసర్తో వస్తుంది. ఇండియాలో మాత్రం మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ అదర్ గ్లోబల్గా మాత్రం మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. అదే ఇండియాలో మనకి 8 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. ప్రైస్ అనేది చాలా ఇంక్రీజ్ చేస్తారు. అండ్ 64 MP మెయిన్ కెమెరా, 16 MP ఫ్రంట్ కెమెరా, అండ్ 20 MP ఫ్రంట్ కెమెరా చేస్తారు. లాస్ట్ మనకి 16 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇది మనకి 20 MP ఫ్రంట్ కెమెరా చేశారు. అండ్ 4700 mAh బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఎంతో మనకి క్లియర్గా ఇంకా రాలేదు. 4700 mAh బ్యాటరీ వాడారు. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ 11 5G అయితే రాబోతుంది. ఇది ఒక బడ్జెట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి LCD డిస్ప్లేతో వస్తుంది. మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్తో మనకి చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు ఇది మొబైల్ కూడా రాబోతుంది. అండ్ రేట్ వచ్చేసి 50 MP రేట్ కెమెరా, 5 MP ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీనికి మనకు ప్రైస్ అయితే 10,000 నుంచి 13,000 మధ్యలో ఉంటుంది. బ్యాంక్ ఆఫర్ అన్ని కలుపుకొని 11,000 రాబోతుందని రూమర్ అవుతుంది. ఎంతవరకు నిజమో మనకు తెలియదు. జూన్లో అయితే కన్ఫర్మ్ అయితే రాబోతుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ మనకి మొబైల్స్ అయితే రాబోతున్నాయి. అండ్ వాచెస్ అయితే 2 ఉన్నాయి. ఈ మంత్లో ఇంకా వాచెస్ రాబోతున్నాయి, కానీ 2 అయితే కన్ఫర్మ్గా ఉన్నాయి.
రియల్మీ నుంచి ఒక వాచ్ అండ్ ఎంఎస్ఫిటీ నుంచి ఒక వాచ్ రెండు మీ స్క్రీన్ మీద ఉంటాయి. ఆ ప్రైస్ అయితే ఎంత ఉందో తెలియదు, కానీ రెండు వాచెస్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ మనకి జూలైలో కొన్ని మొబైల్స్ రాబోతున్నాయి. జూలైలో మాత్రం కన్ఫామ్గా మనకి హాట్ టాపిక్ వచ్చేసి నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 1 అండ్ అపోడెనో 8 సిరీస్ మనకి ఈ మంత్ రావాలి. కొన్ని కారణాల వల్ల నెక్స్ట్ మంత్కి పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. మన నెక్స్ట్ మంత్లో కూడా ఏమేమి మొబైల్స్ రాబోతుంది దాని గురించి సపరేట్గా వీడియో చేస్తాను, అప్పుడు మీరు తెలుసుకోవచ్చు. అండ్ వీడియో నచ్చితే మొత్తం వీడియోని లైక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.